ఇప్పుడు నేను పరిచయం చేస్తున్న వ్యక్తి అందరిలాంటి మామూలు వ్యక్తి కాదు. అతను పడిన కష్టాలు అన్నిన్నీ కావు. అతను కార్చిన కన్నీళ్లు చాలా విలువైనవి. వెళ్ళలేని దారులనించి వెళ్ళాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో అవమానాలు, ఇంకెన్నో అవరోధాలు. ఒంటరిగా కూర్చుని ఏడ్చిన క్షణాలు అన్నిన్నీ కావు. నిజాయితీగా ఉన్నా నిందలు వేశారు. నమ్మినవారే మోసం చేశారు. జీవితంలో ఎన్నోసార్లు పడ్డాడు, ఇంకెన్నోసార్లు ఓడాడు. ఎన్ని జరిగినా ఎదురొడ్డి నిలబడ్డాడు. ఇప్పటికీ జీవితంలో పోరాడుతూనే ఉన్నాడు. అతని ఎవరో కాదు, ఇక్కడ నేను, అక్కడ చదువుతున్న నువ్వు. మనందరి జీవితం ఇంతే కదా. మనం ప్రతిసారీ వాళ్ల చరిత్ర, వీళ్ల చరిత్ర చదువుతూ ప్రేరణ, మోటివేషన్ని పొందుతూ ఉంటాం. కాని ఒకసారి మనం మన మనసులోతుల్లోకి తొంగిచూస్తే ఎన్ని దాటుకొని ఇంతవరకు వచ్చుంటాం. నువ్వు కూడా సాధారణమైన వ్యక్తైతే కాదు కదా. అందుకే నీతోనే, నీ గురించే ఈ పుస్తకంలో రాస్తున్నా, మాట్లాడుతున్నా. మనందరికీ తెలుసు, డబ్బుంటే ధైర్యం, ఆరోగ్యముంటే ఆనందం, మంచి బంధాలుంటే మనశ్శాంతితో బ్రతకవచ్చని. కాని డబ్బుంటే ఆరోగ్యముండదు, ఆరోగ్యముంటే డబ్బుండదు, ఈ రెండూ ఉంటే మనశ్శాంతి ఉండదు. ఎందుకని?